మల్లేశ్వరరావు గారు, పోతురాజు గారు, సాయి కూర్చో, కేఎస్ఎస్ సాయి ప్రసాద్ గారు, వర్ధిల్లాలి ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక విద్యార్థి కర్షక ఐక్యత, జిందాబాద్ అఖిల భారత విద్యా హక్కు వేదిక, జిందాబాద్ ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ, రద్దు చేయాలి దుర్మార్గ వ్యవసాయ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలి, జాతీయ విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలి, రిజర్వేషన్ సీనియారిటీ విద్యార్థుల ప్రాధాన్యతను రద్దు చేసే జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి, రైతులు దివాలా తీయించే వినియోగ ధరలు పెంచే వ్యవసాయ చట్టాలను, జిందాబాద్ అఖిల భారత విద్యా హక్కు వేదిక, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ, వర్ధిల్లాలి రైతుల పోరాటాలు, వర్ధిల్లాలి రైతాంగ ప్రతిఘటన పోరాటాలు, రద్దు చేయని దుర్మార్గ వ్యవసాయ చట్టాలను విరమించుకోవాలి, కార్పొరేట్ శక్తులకు వ్యవసాయాన్ని అప్పచెప్పడాన్ని విరమించుకోవాలి, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించడాన్ని, జిందాబాద్ జిందాబాద్ అఖిల భారత విద్యా హక్కు వేదిక, జిందాబాద్ అఖిల భారత విద్యా హక్కు వేదిక, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ, వర్ధిల్లాలి ఉద్యోగోపాధ్యాయ కార్మిక కర్షక విద్యార్థుల ఐక్యత, వర్ధిల్లాలి ప్రజా ప్రతిఘటన పోరాటాలు, వర్ధిల్లాలి ప్రజా ప్రతిఘటన పోరాటాలు. ఓకే మిత్రులారా, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీవి సత్యనారాయణమూర్తి గారిని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కొంచెం నేర్లో కూర్చోండి సార్. నేర్లో ఎండ వచ్చింది బాగా. మిత్రులారా, విద్యా హక్కు చట్టం 2019కి సంబంధించి ఇప్పటికే మీరు పూర్తిగా అధ్యయనం చేస్తుంటారు. అందులో విషయాలు జోలికి నేను పోను. ఈరోజు విద్యా హక్కు చట్టం దానికి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ చట్టానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మీరు, రెండోది ఇంకొక పక్కన రైతుల్ని భూమి నుంచి దూరం చేసేటటువంటి 2 వ్యవసాయ చట్టాలు, నిత్యావసర సరుకుల చట్టానికి చేసిన సవరణ, ఈ 3 చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని పెద్ద ఎత్తున 45 రోజులు 45వ రోజు ఈరోజు పోరాటం సాగుతా ఉంది. ఆ పోరాటం ఒక విధంగా స్వతంత్రం అనంతరం జరిగినటువంటి ప్రజా ఉద్యమాల్లో నిజంగా చాలా గొప్పది. అది గొప్పదని అనడానికి ఆ మాట సరిపోదు, దానికి అంతకన్నా ఎక్కువ. అది ఆ పదం నాకు రావట్లేదు. అంత గొప్ప ఉద్యమం. ఈ ఉద్యమం నుంచి మనం స్ఫూర్తిని పొందాలి. మనంతా పోరాట సంఘాలని చెప్పుకుంటున్నాం. మన పోరాటాలు చాలా పరిమిత స్థాయిలో ఉన్నాయన్నదే ఆ ఉద్యమం, అక్కడ జరుగుతున్నటువంటి పోరాటం మనకి తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఇక్కడ చేస్తా ఉన్నాం. ఈ విద్యా హక్కు చట్టానికి సంబంధించి ఏదైతే దాన్ని మనం వ్యతిరేకిస్తా ఉన్నామో చూస్తే ఒక 4-5 సంఘాలు ఉన్నాయి. 4-5 సంఘాల నుంచి మనం ఎంతమంది ఉన్నాం, మిగతా వాళ్ళకి సమాజానికి పట్టలేదు అనేది స్పష్టంగా మనకు తెలుస్తా ఉంది. ఇది ఒక విధంగా మన యొక్క వైఫల్యం. ఈ దేశంలో బ్రిటిష్ వాడు వచ్చిందాక భారతదేశంకి ఒక రూపం అంటూ లేదు, వివిధ రాజ్యాల కింద ఉంది. బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత వాడిని ఎలాగ తరివేయాలనే దానికి సంబంధించి వాడికి మద్దతుగా కొంతమంది, వ్యతిరేకంగా కొంతమంది, అలాగే ఆ రోజు పౌర సమాజం చీలిపోయి ఉన్నటువంటి నేపథ్యం. స్వతంత్ర అనంతరం కూడా ఒక బలమైనటువంటి పౌర సమాజాన్ని నిర్మించడంలో ఒక వైఫల్యం. ఇవన్నీ ఈ రోజుని
మనువాదులకి చాలా అవకాశాలు ఇస్తా ఉన్నాయి. మనువాదులు ఈరోజు భారతదేశానికి కొత్త అర్థాలు చెప్తున్నారు వారి యొక్క దృక్పథం నుంచి. గతంలో ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి విద్యా విధానం అంతా కూడా మెకాలే విద్యా విధానం, వాళ్ళకి అవసరమైనటువంటి గుమస్తాలు తయారు చేసుకునేటటువంటి విద్యా విధానం. ఇది మనకి సరిపోదు అని చెప్పని అందరమే చెప్పాం. కానీ ఏది సరిపోతుంది అనేది తీసుకొని రావడంలో మన వైఫల్యమే ఈరోజు మనువాదులకు ఒక అవకాశాన్ని ఇచ్చింది. మనువాదులు కూడా ఈ విద్యా విధానం మార్పు పేరుతోని వారి యొక్క భావజాలాన్ని భవిష్యత్తు తరాల మెదడులోనికి చూపించడం కోసం ఈరోజు విద్యా విధానాన్ని సమూలంగా మార్పు తీసుకొచ్చారు. వాస్తవానికి విద్య అనేది భారత రాజ్యాంగం ప్రకారం మొత్తానికి రాష్ట్రాల దానికి ఒక సవరణ చేసి మార్చారు. ఈరోజు కేంద్రం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇంకా రాష్ట్రాలకు ఉన్న హక్కులేమీ లేకుండా మొత్తం అంతా కేంద్రమే తీసుకునేటువంటి పద్ధతుల్లోని వాళ్ళు అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు కూడా చేయకుండానే వాళ్ళు చేసుకొని పోతున్నారు. ఇప్పుడు వాళ్ళు 2019 విద్యా చట్టం కానివ్వండి, ఇప్పుడు రైతులు చేస్తున్నటువంటి వ్యవసాయ చట్టాలకి దేనికైతే వ్యతిరేకంగా చేస్తున్నారో అది కూడా వాళ్ళు వ్యవసాయం అనేది పూర్తిగా రాష్ట్రాల వ్యాధిలో ఉంది. కేంద్రమే చేసేసింది. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక క్లాజును ఆధారం చేసుకొని కేంద్రం చొరబడి రాష్ట్రాల హక్కులను హరించి చేసినా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదిగో మా హక్కులు హరిస్తా ఉన్నా ఇది సరైనది కాదని చెప్పని మాట్లాడగలిగేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఇది చాలా ప్రమాదం. ఎందుకు దాపురించింది ఈ రకమైనటువంటి పరిస్థితి? ఇక్కడ మనల్ని మనం కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజుని భారత రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగం ఈ హక్కులు ఇచ్చింది. ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చెప్పని చాలా మంది మనం ఆందోళన చేస్తా ఉన్నాం. వాస్తవానికి రాజ్యాంగాన్ని ముందు మనం అందరినీ కలిపి ఆమోదించామా? దాన్ని పూర్తిగా అధ్యయనం చేసి సమాజంలోకి దాని యొక్క భావాన్ని బలంగా తీసుకొని పోయి ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటేనే మన యొక్క భవిష్యత్తు బాగుంటుంది అనేటటువంటి ఒక భావనని మన భారతీయ పౌర సమాజంలోకి తీసుకొని పోవడంలో మన యొక్క వైఫల్యమే ఈ రోజు మళ్ళీ మనల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి రాజ్యాంగాన్ని పరిరక్షించండి, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం ప్రభుత్వాలు నడుచుకోవాలి, ఏకఛత్రాధిపత్యం మన రాజ్యాంగం వ్యతిరేకించింది. వాస్తవానికి కేంద్రానికి ఉన్నటువంటి చాలా పరిమితమైనటువంటి హక్కులే. కానీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత చాలా బలమైనటువంటి కేంద్రం, బలహీనమైనటువంటి రాష్ట్రాలు అనేటటువంటి వారి మనువాద భావజాలం యొక్క ఎజెండా ఏదైతే ఉందో, ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండా, బలమైన కేంద్రం బలహీనంగా రాష్ట్రాలు ఉంటేనే బలమైన కేంద్రం ఏర్పడుతుంది. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం అన్నది. ఇది ఇప్పుడు కాదు, ఇంతకు ముందు నుంచి ఉన్నదే. ప్లేటో దగ్గర నుంచి అరిస్టాటిల్ దగ్గర నుంచి ప్రారంభమైంది. అరిస్టాటిల్ తన ఆలోచనలు అమలు చేయడం కోసం అలెగ్జాండర్ తయారు చేసి ప్రపంచం మీదకి పంపించినప్పటి నుంచి ఇదే ఎవరికో ఒకరికి పుట్టినటువంటి ఆ బుద్ధిని మొత్తం ప్రపంచ ప్రజల మీద రుద్దడానికి చేసినటువంటి ప్రయత్నం ఆయన వైఫల్యం చెందాడు. నరేంద్ర మోడీకి అత్యంత ఆప్తమిత్రుడు నేను చూశాం మొన్న అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ట్రంప్ ఈరోజు అమెరికాతో మిత్రత్వం సాగించవచ్చు. ఆ దేశంతో, వ్యక్తులతో కాదు. వ్యక్తులు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు, వ్యవస్థ ఎప్పుడు ఉంటుంది. భారత్ ముందు నుంచి అమెరికాకు దూరంగానే ఉంది. ఈరోజు అమెరికాకు దగ్గరగా తీసుకెళ్లేటటువంటి నేపథ్యంలో ఆ రకమైనటువంటి ప్రయత్నం చేసుకోవచ్చు. కానీ ట్రంపే మళ్లీ గెలవాలి అని చెప్పని అమెరికాలోనే పెద్ద ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేసి ఆ ఈవెంట్ నుంచి పిలిపించాడు. ఈరోజు ఏమైంది? వీడు చెప్పినా అక్కడ ఎవరు వెళ్ళా. అమెరికన్ ప్రజలు మేమంత తెలివి తక్కువ కాదు, నీ అంత తెలివైన నువ్వు అనుకుంటున్నావు, నువ్వు వచ్చి చెప్పినా కూడా మేము వినమని చెప్పని వాళ్ళు ట్రంప్ని ఇంటికి పంపించారు. ఇంటికి పంపిస్తే తీర్పు వచ్చిన తర్వాత కూడా, ప్రజా తీర్పు వచ్చిన తర్వాత కూడా దాన్ని ఆమోదించకుండా వారి యొక్క రాజ్యాంగ చట్టసభల మీద దాడి ప్రేరేపించాడు. అతనే ప్రేరేపించాడు. ఇప్పుడు క్షమాపణ చెప్తా ఉన్నాడు. రేపు ఎందుకంటే ఇతని శిష్యుడో మనకు తెలియదు. కానీ
ఈయన ఆయన చట్టాపట్టాలు వేసుకొని తిరిగిన వాళ్ళే. రేపు ఇక్కడ కూడా మన దగ్గర కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి రాదు అని చెప్పని అనడానికి అవకాశం లేదు. ఈయనైనా రేపు ప్రజా తీర్పు వ్యతిరేకంగా వస్తే దాన్ని అంగీకరించేటటువంటి పరిస్థితిలో ఇప్పుడున్నటువంటి కేంద్రంలో పాలక వర్గం సిద్ధంగా లేదన్నది మనం అర్థం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో మీరు చాలా దేశాల్లో చూడండి, ప్రత్యేకించి యూరప్ దేశాల్లో అక్కడ ప్రభుత్వాలు ఏమైనా మార్పులు చేయాలని చెప్పిన వాళ్ళ రాజ్యాంగానికి ప్రయత్నం చేస్తే అక్కడ పౌర సమాజం వెంటనే సంఘటితమై ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తారు. ప్రభుత్వాలు తమ విధానాలను వెనక్కి తీసుకుంటాయి. ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడు అమెరికాలో కూడా జరిగింది అదే. అమెరికా పౌర సమాజం ట్రంప్ యొక్క విధానాన్ని అంగీకరించలేదు. మరి ఈ నేపథ్యంలో మన దేశంలో ఆ రకమైనటువంటి పరిస్థితి కల్పించడంలో, ఒక బలమైన పౌర సమాజాన్ని నిర్మించడంలో మన అందరి యొక్క వైఫల్యం ఉంది. ఈ పౌర సమాజం ఎక్కడి నుంచి బడి దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. బడి తర్వాత గుడి, మీకు ఇవన్నీ కూడా కేంద్రాలై ఒక బలమైనటువంటి పౌర సమాజ నిర్మాణానికి. మరి అటువంటి బడిలో ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి వారు కూడా ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం, కొత్తగా పుట్టిన ప్రతి రాజకీయ పార్టీకి అనుబంధంగా అన్ని ప్రజా సంఘాలు వస్తే అందులో ఉపాధ్యాయ సంఘం ఉంటుంది, విద్యార్థి సంఘం ఉంటుంది, కార్మిక సంఘం ఉంటుంది. వాళ్ళు కార్మికులకు హక్కులు హరిస్తూ చట్టాలు చేసినా ఆ కార్మిక సంఘం మాట్లాడు. ఉపాధ్యాయుల హక్కులు హరిస్తా ఉన్నా మాది అధికార పార్టీ సంఘం కాబట్టి మేమేమీ మాట్లాడడానికి లేదు. విద్యార్థులకి వాళ్ళ హక్కులు లేకుండా చేస్తా ఉన్నా కూడా ఆ విద్యార్థి సంఘం ప్రభుత్వం ఏమి చెప్తే దానికి అనుగుణంగా వ్యవహరించేటటువంటి పరిస్థితి, ఈ రకమైనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి భారతదేశంలోకి వచ్చేసింది. నాకు తెలిసి ఏ ఇతర దేశాల్లో ఇంత దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థ లేదని చెప్పని భావిస్తా ఉన్నాం. ఇది చాలా నష్టంగా చేస్తుంది. మనం ఇప్పటికైనా మేము ఆలోచన చేయాలి. అత్యంత పెద్ద పెట్టుబడిదారి దేశాలని చెప్పని చెప్పుకుంటున్నటువంటి దేశాల్లో కూడా ఒకే కార్మిక సంఘం, దానికే ఎఫిలియేషన్స్ లేవు. కార్మిక హక్కుల కోసమే పోరాటం చేసేటటువంటి సంఘం, లేకపోతే ఒక విభాగానికి స్టీల్ ఇండస్ట్రీ అంటే స్టీల్ ఇండస్ట్రీలో ఒకే సంఘం ఉంటుంది. మీరు పోర్ట్ అండ్ డాక్ అని అంటే అందులో మొత్తం దేశవ్యాప్తంగా ఒకటే సంఘం ఉంటుంది. మనలాగా రాజకీయ పార్టీకి సంఘం, అవి కాకుండా కొన్ని స్వతంత్ర సంఘాలు, ఈ ఎవరి ప్రయోజనం కోసం ఉన్నాయి, ఉమ్మడి ప్రయోజనం కోసం మొత్తం కార్మిక వర్గం లేకపోతే ఉపాధ్యాయ రంగం, విద్యార్థి రంగం వారి యొక్క ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయంటే అవి కాదు, వీళ్ళ ఏజెండాలు వీళ్ళకి ఉంటాయి. దానివల్లనే ఒక బలమైన పౌర సమాజం ఏర్పడకపోవడానికి జరిగినటువంటి నష్టంగా నేనైతే భావిస్తా ఉన్నాను. దాని మీద అందరం కలిపి మనం ఆలోచన చేయాలి. దీన్ని ఎలాగ మనం సరి చేయడానికి అవకాశం ఉంది. బలమైన పౌర సమాజం ఉన్నప్పుడు ఇటువంటి ఎవరున్నా మన దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం మెజారిటీ ప్రభుత్వం కాదు. మన రాజ్యాంగం, ఎన్నికల వ్యవస్థ మనదే. యూరప్ దేశాల్లో అయితే 50+ వస్తేనే కదా, 50% ప్లస్ వస్తేనే ఎవరైనా అధికారంలోకి వస్తారు. మన దగ్గర అలా కాదు, సింపుల్ మెజారిటీ. రాజీవ్ గాంధీ బ్రహ్మాండంగా 405 సీట్లు వచ్చినప్పుడు కూడా ఆయనకి 50% ఓట్లు రాలా దేశంలో. ఈరోజు నరేంద్ర మోడీ మా పార్టీకి సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఇచ్చారు అని చెప్పని అనుకుంటే వాళ్ళకు వచ్చిన 40% ఓట్లు కూడా లేవు. అంటే మైనారిటీ ప్రభుత్వాలే ఉండి వాళ్లే మొత్తం పెత్తనం చేసే పరిస్థితి వస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి భిన్నంగా ఒక ఐక్యంగా పౌర సమాజాన్ని, ఒక చైతన్యవంతమైనటువంటి పౌర సమాజాన్ని నిర్మించాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఇప్పుడు చాలా ఎక్కువగా ఉందని చెప్పని నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు మనం చూస్తున్నాం, మనం శాస్త్రీయ విద్యా విధానం కావాలని చెప్పని కోరుతున్నాం. ఈరోజు ఏ రకమైనటువంటి విద్యా విధానం తీసుకొస్తున్నారు అన్నది మనం చూస్తున్నాం. మొన్ననే ఒక విధంగా దేశానికి స్వతంత్ర ఉద్యమంలో అనేక మంది మేధావులు అందించినటువంటి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో భూత వైద్యం కూడా ఒక కోర్సుగా పెట్టారు, లేకపోతే హస్త సాముద్రికం ఒక కోర్సు. ఇవేవి కూడా శాస్త్రీయంగా నిరూపితం కాలేనటువంటి నేపథ్యంలో ఈరోజు కరోనా వచ్చినప్పుడు కూడా ఎన్ని ఫీట్లు చేశారు. గో కరోనా అని చెప్పిన మంత్రులతో పాటు ఈ సాధు సన్యాసులతో స్టేజ్ల మీద నుంచి భజనలు చేసుకుంటూ గో కరోనా అని చెప్పని వాళ్ళు అందరూ చెప్పారు. అలాగంటే కరోనా వెళ్ళిపోలేదు, వాళ్ళకే వచ్చింది. ఆవు మూత్రం లేకపోతే ఆవు పేడ
వీటన్నిటి చాలా ఔషధాలు ఈ బ్రహ్మాండంగా ఉంటాయి, వీటితో ఒంటి నిండా పూసుకుంటే కరోనా రాదని అంటే వారు ఇతర రోగాలు వచ్చి ఇబ్బంది పడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవన్నీ కాదు, ఇది శాస్త్రీయ దృక్పథం కాదు. కరోనాను ఎదుర్కోవాలని అంటే అదొక వైరస్, లేకపోతే ఇప్పుడు వైరస్ కాదు బ్యాక్టీరియా అన్నది ఇంకో చర్చ జరుగుతూ ఉంది. ఏదైనా వాటికి సంబంధించినటువంటి అంశం దాన్ని ఎలా ఎదుర్కోవాలా అన్నదాన్ని శాస్త్రీయంగా ఆలోచన చేసి దానికి కావలసినటువంటి పద్ధతులను ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ నువ్వు మంత్రాలు తంత్రాలతోని తాంత్రిక విద్యలతోని వీటిని అదుపు చేయాలంటే అదుపు చేయలేమన్నది నిరూపితమైంది ప్రపంచవ్యాప్తంగా. కాదు ఇంకా అదే సరైందని చెప్పని వాడు భూత వైద్యం, హస్త సాముద్రికం ఇటువంటివన్నీ కూడా ఈరోజు విశ్వవిద్యాలయాల్లో కోర్సులుగా ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో మరింత బలంగా మనందరమే ఐక్యంగా గొంతు ఇప్పుడు విరమించాల్సినటువంటి నేపథ్యంలో మీరు నిర్వహిస్తున్నటువంటి ఇది చివరి రోజు అనుకుంటాను ఈ వారోత్సవాలు. ఇదో ఈ పోరాట రూపానికి ఇది చివరి రోజు, ఆఖరి రోజు. అంటే 3వ తారీఖు నుంచి తొలి ఉపాధ్యాయురాలు మహిళలకు సంబంధించి విద్య కావాలని చెప్పని మహిళలకు ఆ రోజు ఉన్నటువంటి నేపథ్యంలో బాలికలు కూడా ఒక అధ్యాపకుడి దగ్గరికి పంపించడానికి నిరాకరించే సమాజం ఉన్న నేపథ్యంలో జ్యోతిబా పూలే మహిళలు విద్యావంతులైతేనే మంచి మెరుగైన సమాజం ఏర్పడుతుందనే భావంతో తన భార్యకి విద్యను ఇచ్చి ఆమె చేత బాలికల పాఠశాల ప్రారంభించి తొలి ఉపాధ్యాయురాలుగా భారతీయ సమాజంలో నిలబడినటువంటి సావిత్రిబాయి పూలే జయంతి నుంచి ఈ రోజు దాకా ఈ విద్యా పరిరక్షణ వేదిక ఈ నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ చేస్తున్నటువంటి ఈ పోరాటానికి భారత కమ్యూనిస్టు పార్టీగా మా యొక్క సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, అదేవిధంగా భవిష్యత్తులో కూడా మరింత విస్తృతంగా కలిసి వచ్చేటటువంటి ఇతర సంఘాలను కలుపుకొని మరింత విస్తృతంగా ఈ తప్పుడు పద్ధతిలో తీసుకొచ్చేటటువంటి ఈ విద్యా విధానాలను వ్యతిరేకించేటటువంటి క్రమంలో బలమైనటువంటి ఉద్యమం నిర్మించడానికి మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పని ఈ శిబిరాన్ని ప్రారంభించే అవకాశం నాకు ఇచ్చేందుకు మీ అందరికీ శిబిర నిర్వాహకులకి మధు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నిరంతరం